The Lord says, "You are mine." ప్రభు సెలవిస్తున్నారు, మీరు నా వారు. Before coming here, you might have had so many obstructions to come here. ఇక్కడికి రాకముందు ఇక్కడికి రావడానికి మీకు ఎన్నో ఆటంకాలు ఎదురై ఉంటాయి. But then you are a chosen people of God. కానీ మీరు దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలై ఉన్నారు. The Lord has set you apart. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకపరిచి ఉన్నారు. To be a prophet to the nations. దేశములకు ప్రవక్తగా ఉండు నిమిత్తమే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Today the Lord is going to take you in his hands. ఈ రోజున ప్రభు తన చేతుల్లోకి మిమ్మల్ని తీసుకొని ఉన్నారు. The Lord says, "You are mine." ప్రభు సెలవిస్తున్నారు, మీరు నా వారు. Before coming here, you might have had so many obstructions to come here. ఇక్కడికి రాకముందు ఇక్కడికి రావడానికి మీకు ఎన్నో ఆటంకాలు ఎదురై ఉంటాయి. But then you are a chosen people of God. కానీ మీరు దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలై ఉన్నారు. The Lord handpicked you. ప్రభు మిమ్మల్ని తన స్వయంగా చేతితో ఏరుకున్నారు. The Lord has set you apart. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకపరిచి ఉన్నారు. To be a prophet to the nations. దేశములకు ప్రవక్తగా ఉండు నిమిత్తమే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Lord says, "You are mine." ప్రభు సెలవిస్తున్నారు, మీరు నా వారు. You are my special treasured మీరు possession. నాకు ప్రత్యేకమైన నిధి వంటి స్వాస్యమై ఉన్నారు. I have adopted you to be a royal priesthood in my house. నా యొక్క ఇంటిలో రాజులైన యాజక సమూహంగా మిమ్మల్ని దత్తత చేసుకున్నాను. To be my own people. నా సొంత జనాంగముగా ఉండు నిమిత్తమే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Lord has called you as a prophet. ప్రభు మిమ్మల్ని ప్రవక్తగా పిలిచి ఉన్నారు. As an apostle. అపోస్తలులుగా పిలిచి ఉన్నారు. As a teacher. ఉపదేశకులుగా పిలిచారు. As a helper. సహాయకులుగా పిలిచారు. As a healer. స్వస్థపరిచే వారిగా. As a miracle worker. అద్భుత కార్యములు చేయువారిగా. Hallelujah. హల్లెలూయా. As people who could reveal God's mysteries. దేవుని మర్మములను బయలుపరిచే వారిగా ఉండడానికి పిలిచి ఉన్నారు. Yes, God always took things in a level further. అవునండి, దేవుడు ఎప్పుడు కూడా కార్యాలను ఒక అడుగు ముందుకు తీసుకుని వెళ్తారు. In Matthew 5th chapter, the Lord was talking about people who are extraordinarily blessed. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అనన్య సామాన్యమైన రీతిలో దీవించబడ్డ వ్యక్తుల గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు కదా. That was his first message. అది ఆయన యొక్క మొదటి సందేశం. He was speaking about the poor in spirit. ఆయన ఆత్మలో దీనులైన వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. The people in mourning. దుఃఖపడుచున్న వారి గురించి మాట్లాడుతున్నారు. Meek. సాత్వికుల గురించి, Hungry. ఆకలిగొన్న వారి గురించి, Thirsty. దప్పిగొన్న వారి గురించి, Merciful. కనికరము గల వారి గురించి, Pure in heart. హృదయ శుద్ధి గల వారి గురించి, And peacemakers. సమాధానపరచు వారి గురించి, Persecuted for doing what is right. మంచి కార్యములు చేయడం ద్వారా శ్రమ పొందిన వారి గురించి, Reviled and lied about because of Jesus. యేసును బట్టి హింస పొందిన వారి గురించి. These are the people who are extraordinarily blessed. మీరందరూ కూడా అనన్య సామాన్యమైన రీతిలో ఆశీర్వదించబడి ఉన్నవారు. Who are the people are of poor in spirit? దీనులైన వారు, ఆత్మయందు దీనత్వము కలిగిన వారు. Who are all these people? ఎవరండి వీరందరూ కూడా? ఎవరు? They are people who have been hurt. వారు గాయపరచబడి ఉన్నవారు, who have been broken, బ్రద్దలైపోయినట్టుగా ఉన్నవారు, who have gone through injustice, అన్యాయమును ఎదుర్కొంటూ అందుగుండా వెళ్ళి ఉన్నవారు, and they have gone through conflicts. అలాగే అనేక విభేదాల మధ్య గుండా వెళ్ళి ఉన్నవారు. People were reviling at them. ప్రజలు వారి పట్ల ప్రతీకారముతో ఉన్నట్టుగా ఉన్నవారు. And the Lord says, "Blessed are all those people." ప్రభు అంటున్నారు కదా, ఇట్టి వారందరూ కూడా ధన్యులు అయ్యున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We are eligible for those blessings, dear friends. ప్రియ స్నేహితులారా, అట్టి ఆశీర్వాదాలకు మనము అర్హులమే. Because God has salted us. ఎందుకనగా దేవుడు మనల్ని ఉప్పు సారముతో నింపి ఉన్నారు. It is God's job to make us as a salty people. మనము ఉప్పు సారం గల వారిగా ఉండడం, అలా చేయడం అనేది దేవుని యొక్క బాధ్యత. Only when the salt is put in a food, it becomes delicious, isn't it? ఒక భోజనంలో ఉప్పు వేసినప్పుడే అది తినడానికి ప్రీతిపాత్రంగా ఉంటుంది కదా. God makes us delicious people. దేవుడు మనల్ని ప్రీతిపాత్రమైన ప్రజలుగా చేయువాడై ఉన్నారు. And we make other people also
to taste delicious. మనము ఇతర ప్రజలను కూడా ప్రీతిపాత్రమైనవి రుచించేలా చేస్తాము. Yes, the Lord came into this world to give us life in abundance. అవును, అతి సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికే దేవుడు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. God wants us to bless us abundantly. దేవుడు మనల్ని అతి సమృద్ధిగా దీవించాలని కోరుతున్నారు. God wants us to make us as people who are so extraordinarily blessed. దేవుడు మనల్ని అత్యంత అనన్య సామాన్యమైన రీతిలో ఆశీర్వదించబడ్డ ప్రజలుగా చేయగోరుతూ ఉన్నారు. Then people will look at you and say, you are people blessed by the Lord. అప్పుడు ప్రజలు మీ వైపును చూసి మీరు యెహోవా చేత జీవించబడిన ప్రజలు అని చెప్తారు. You are a people blessed by the Lord. మీరు దేవుని చేత దీవించబడ్డ ప్రజలై ఉన్నారు. Look at her. ఆమె వైపు చూడండి, Look at him. అతని వైపు చూడండి. He is blessed. అతడు దీవించబడ్డవాడు. She is blessed. ఆవిడ దీవించబడ్డ స్త్రీ. She looks so happy. ఆవిడ చాలా సంతోషంగా కనబడుతున్నారు. Look at him. అతని వైపు చూడండి. He has so much peace in him. అతనిలో ఎంతో శాంతి ఉన్నది. She is so merciful. ఆవిడ ఎంతో కనికరముగా ఉన్నది. People will look at you and say such things, dear friends. ప్రజలు మిమ్మల్ని చూచి స్నేహితులారా అటువంటి కార్యములు చెప్తారు. It is good for us to be afflicted. మనము బాధ నొంది ఉండుట మనకు మంచిదే. Only then we will learn God's statutes. అప్పుడు మాత్రమే దేవుని యొక్క శాసనములు మనము నేర్చుకోగలుగుతాము. This life abundance becomes evident in our life only when we produce the fruits of the Holy Spirit. మనం పరిశుద్ధాత్మ యొక్క ఫలములు ఉత్పత్తి చేసినప్పుడే సమృద్ధి జీవమనే జీవితం మన జీవితంలో రుజువు చేయబడుతోంది. God seasons us to produce fruits of the Holy Spirit. పరిశుద్ధాత్మ ఫలములు ఫలించడానికి దేవుడు మనల్ని సంసిద్ధం చేస్తారు. As we see in Galatians 5:22. గలతీ పత్రిక 5:22లో మనము చూచిన విధముగా Love, joy, peace, patience, kindness, goodness, gentleness, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము and self-control. అలాగే ఆశానిగ్రహము. Only when we produce these fruits of the Holy Spirit, ఈ పరిశుద్ధాత్మ వరములను మనం ఉత్పత్తి చేసినప్పుడు మాత్రమే God's life comes to us in an abundant measure. దేవుని యొక్క జీవం అతి సమృద్ధి అయిన మోతాదులో మన యొద్దకు వస్తోంది. That too, for a servant of God, the fruits of the Holy Spirit is so important. అది కూడా ఒక దేవుని సేవకులకు ఆత్మ ఫలం అనేది ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. This is how we value the call of God. ఈ రీతిగా మనము దేవుని పిలుపునకు విలువ ఇస్తాం. By producing the fruits of the Holy Spirit. ఆత్మ ఫలములను ఉత్పత్తి చేయడం ద్వారా. David cries in Psalm 8:3 and 4. 8వ కీర్తన 3-4 వచనాల్లో దావీదు ఈ రీతిగా మొరపెట్టుచూ ఉన్నాడు. Lord, who am I that you are thinking about me, a mere man? ప్రభువా, కేవలము నరమాత్రుని జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడను ప్రభువా? As I consider about the earth and the creations of your fingers, నీ చేతి పనులైన ఆకాశమును భూమిని వీటన్నిటినీ నేను పరిశీలించగా, the sun and the moon and everything you have created, సూర్య చంద్ర నక్షత్రాదులను మీరు సృజించి ఉన్నారు కదా. who am I, Lord, నేనేమాత్రం ప్రభువా that you are remembering my name? నీవు నా పేరును జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడను? You are considering my hurt. నీవు నా గాయములను మనస్కరించుచున్నావే. Who am I, Lord? నేనెవరిని ప్రభువా? Who am I to be used by you, Lord? నీ ద్వారా వినియోగించబడ్డానికి నేను ఏ పాటి వాడను ప్రభువా? This is the cry of David. ఇది దావీదు యొక్క మొర్ర. Look at him, how he values God. అతని వైపు చూడండి, అతడు దేవునికి ఏ రీతిగా విలువను ఆపాదిస్తూ ఉన్నారు. This is how we can value the call of God. ఈ రీతిగా దేవుని పిలుపుకు మనం విలువ ఇవ్వాలి. Every time God uses us, దేవుడు మనల్ని వినియోగించుకుంటున్న ప్రతి పర్యాయం we should say, మనం ఏం చెప్పాలంటే, Lord, I am an unworthy servant of God. ప్రభువా, నేను అయోగ్యమైన దేవుని సేవకుని. I am not worthy to be used by you, Lord. నీ చేత వినియోగించబడడానికి నేను యోగ్యత లేని వాడను. Let us learn to cry like David. మనము దావీదు వలె మొర్రపెట్టడం నేర్చుకుందాం. I am an unworthy person for you to remember my name even, Lord. ఓ దేవా, నా పేరును కూడా నీవు జ్ఞాపకం చేసుకోవడానికి నేను అయోగ్యుడను అన్నట్టుగా. The more God uses us, దేవుడు మనల్ని మరి ఎక్కువగా వాడుకుంటున్న కొలది, the more we have to humble before God. మనము దేవుని ఎదుట మరి ఎక్కువగా తగ్గించుకోవలసి
ఉంటోంది. In Matthew 5th chapter, the Lord says, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు ఏమని చెప్తున్నారంటే, if someone comes against you, ఎవరైనాను మీకు విరోధంగా వచ్చి ఉన్నప్పుడు, or if you are angry with your brother and call him a fool, మీరు మీ సహోదరుని మీద కోపంతో అతన్ని బుద్ధిహీనుడా అన్నట్టుగా పిలిచి ఉన్నప్పుడు, he says it is as bad as murder. ఆయన అంటున్నారు కదా, అది నరహత్య ఎంత చెడ్డదో అంతే చెడ్డది. We have to value God మనము దేవునికి విలువను ఇవ్వాలి, as well as value people. అలాగే ప్రజలకు కూడా మనం అలాగునే విలువ ఇవ్వాలి. We are in the world మనము లోకములో ఉన్నాము, and we are not of the world. మనము లోకానికి వెలుపల లేము గదా. As we are in the world, మనం ఈ లోకములో ఉండి ఉండగా we will have tribulations, మనకు శ్రమలు కలుగుతాయి, we will have trouble, మనకు కష్టములు వస్తాయి. but our Jesus has overcome the world. అయితే మన యేసు లోకమును జయించి ఉన్నారు. So we have to value other people. కనుక మనం ఇతర ప్రజలకు విలువనివ్వాలి. That's why in the same chapter, Matthew 5th chapter, కనుకనే అదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, the Lord says, if you are angry with your brother or your sister or your fellow people, ప్రభు సెలవిస్తున్నారు, మీ సోదరునితో గాని సోదరితో గాని సహచరితో గాని కోపంతో ఉన్నట్లయితే you are a murderer. మీరు నరహంతకులు అన్నట్టుగా చెప్తున్నారు. How can we value God's calling? దేవుని యొక్క పిలుపును ఏ రీతిగా మనం విలువ ఇవ్వగలం? Only by valuing others. ఇతరులకు విలువ ఇవ్వడం ద్వారానే మనము దేవుని యొక్క పిలుపునకు విలువ ఇవ్వగలం. In the same chapter, verse 24, Jesus says, అదే అధ్యాయములో 24వ వచనములో యేసు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, when someone comes against you, ఎవరైనా మీకు విరోధంగా వచ్చి ఉన్నప్పుడు, or if you are against someone, లేక మీరెవరికైనా విరోధంగా ఉండి ఉన్నప్పుడు, leave your sacrifice at the altar మీ యొక్క అర్పణ బలిపీఠమునొద్దనే అక్కడనే విడిచిపెట్టి, and go and make peace first and then come back to me. వెళ్ళి మొదటిగా సమాధానపడి ఆ తర్వాత తిరిగి నా యొద్దకు రండి. Yeah, whenever we draw closer to God, మనము దేవునికి సమీపంగా ఆకర్షించబడినప్పుడెల్లను God often sends us off to first reconcile with the other people. దేవుడు తరచుగా మనల్ని ఇతర ప్రజలతో సమాధాన పరచబడుటకే పంపిస్తూ ఉంటారు. Before he could use us, ఆయన మనల్ని వినియోగించుకునే ముందు he teaches us. ఆయన మనకు ఉపదేశిస్తారు. Jesus taught us a costly lesson. యేసు మనకు అమూల్యమైన ఖరీదైన పాఠాన్ని నేర్పిస్తారు. How he is asking us to act with our enemies. మన శత్రువులతో మనం ఎలాగున ప్రవర్తించవలసినదో ఆయన మనల్ని ఎలా అడుగుతున్నారు? We should pray for them. మనం వారి కోసం ప్రార్థించాలి. We should do good for them. వారి కోసం మనం మేలు చేయాలి. And then we should bless them. ఆ తర్వాత మనం వారిని ఆశీర్వదించాలి. With the hurt in our hearts, మన హృదయములో గాయాలతో, with the anger in our hearts, మన హృదయములో ఉన్న ఆగ్రహముతో how can we be a blessing to other people? మనం ఇతర ప్రజలకు దీవెనగా ఎలాగున ఉండగలం? So God says, కనుక దేవుడు సెలవిస్తున్నారు, leave the altar, బలిపీఠాన్ని విడిచిపెట్టండి, go first to your people and reconcile with them, మొదటిగా మీ ప్రజల యొద్దకు వెళ్ళి వారితో సమాధానపరచబడండి, then come to me. అప్పుడు నా యొద్దకు రండి. In my family, whenever I used to get angry with my family members, నా కుటుంబ సభ్యులతో నాకు ఎప్పుడైనా నాకు కోపం వచ్చి ఉన్నప్పుడు I will ask God, Lord, guard my lips, నేను అడుగుతాను, ప్రభువా నా పెదవులను మీరు కాపు కాయండి, guard my words, Lord. ప్రభువా నా పెదవులకు మీరు కాపు కాయండి అని అడుగుతాను. With anger I should not hurt my own family members. నా యొక్క కోపంతో నా సొంత కుటుంబ సభ్యులను నేను ఎప్పుడు కూడా గాయపరచకూడదు. And many times the Lord was pleased with such a prayer. అనేక పర్యాయాలు అట్టి ప్రార్థనను బట్టి దేవుడు సంతోషిస్తారు. And during the family prayer time, కుటుంబ ప్రార్థన సమయంలో the Lord will speak to me. ప్రభు నాతో మాట్లాడతారు. And he will blend the hearts of my family members with me. ఆయన నా కుటుంబ సభ్యుల హృదయాలను నా హృదయంతో పెనవేసుకునేలా చేస్తారు. We by ourselves cannot do these things. మాకు మేముగా ఇట్టి కార్యాలను స్వయంగా చేయలేము.
But it is the Holy Spirit. అయితే అట్టి కార్యాలు చేయవాడు It is పరిశుద్ధాత్మ. the Holy Spirit. పరిశుద్ధ ఆత్ముడే. He would come and fill us like anything. ఆయన వచ్చి ఎట్టి రీతిగానో మమ్మల్ని నింపేస్తూ ఉంటారు. And He will blend our hearts together. ఆయన మా హృదయాలని పెనవేసుకునేలా ఐక్యపరుస్తారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You are being created in Christ Jesus. మీరు క్రీస్తు యేసునందు సృజించబడి ఉన్నారు. Christ is in you, the hope of glory. మహిమకు నిరీక్షణాస్పదమైన క్రీస్తు మీలో ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Let us ask this Jesus to rise up within us. ఇట్టి యేసు మనలో నుంచి పైకి లెగవాలని యేసుని మనం అడుగుదాం. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు Shall యేసయ్యా. we all rise up to our feet and pray to God? మనమందరము లేచి నిలబడి దేవునికి ప్రార్థన చేద్దామా? Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you for you are saying unto your people మీరు మీ ప్రజలతో చెప్తున్న మాటలను బట్టి వందనములు. that they are your children. వారు నీ యొక్క బిడ్డలై ఉన్నారని. They are your treasured possession. వారు నీకు నిధి వంటి వారు, స్వాస్థ్యము వంటి వారై ఉన్నారని. You are saying unto them, you are mine. మీరు వారికి తెలియచేస్తున్నారు, మీరు నా వారు. Nothing can snatch them away from me. ఏది కూడా నా నుంచి వారిని దోచుకుని వెళ్ళలేదు. No devil can snatch them away from your hand. ఏ దురాత్మ మీ చేతిలో నుంచి వారిని తీసుకువెళ్ళలేదు. Nothing can come against them. ఏది వారికి విరోధముగా రాలేదు. Nobody can raise their finger against them. ఎవరు వారికి విరోధముగా వేలు పైకెత్తలేరు. You are saying unto them, you are mine. మీరు వారికి సెలవిస్తున్నారు, మీరు నా You are వారని. mine. మీరు నా వారు అని. You are mine. మీరు నా వారు. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you for loving your children, Lord. నీ బిడ్డల్ని ప్రేమించినందుకే వందనములు. Your love for them is so much, Lord. వారి కొరకైన నీ ప్రేమ ఎంతో గొప్పది. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Lord, pour out your love into their hearts, Lord, ప్రభువా, నీ ప్రేమను వారి హృదయాల్లో కృమ్మరించండి. and make them into your own image, వారిని మీ సొంత స్వరూపములోనికి తయారు చేయండి. just like Jesus. కేవలం యేసువలే. Just like Jesus. కేవలం యేసువలే. Just like Jesus. కేవలం యేసువలే. A mighty prophet. బలమైన A ప్రవక్తగా, mighty prophetess. బలమైన ప్రవక్త్రిగా, Powerful in word. వాక్కులో శక్తివంతులుగా, Powerful in deed. చేతలలో శక్తివంతులుగా. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు You ప్రభువా. have been broken for your children, Lord. మీరు మీ బిడ్డల కోసం బ్రద్దలైపోయారు. For them to be like you, Lord. వారు నీ వలే మార్చబడి నిమిత్తమే. Come on, clap your hands. అందరూ చప్పట్లు కొడుతూ And ఉండండి. thank God. దేవునికి వందనములు చెప్పండి. Thank God for His sacrifice on the cross. ఆయన శిలువలో చేసిన త్యాగమును బట్టి వందనములు చెప్పండి. He had been broken for you. ఆయన మీకోసం బ్రద్దలైపోయిన వాడిగా ఉన్నాడు. Bruised for you. మీకోసం నల్లగొట్టబడిన వాడిగా ఉన్నాడు. Just to sanctify you. మిమ్మును కేవలం పవిత్రపరచడం కోసమే. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు For ప్రభువా. seasoning your children, నీ ప్రజలను Lord. సంసిద్ధం చేయుచు For ఉన్నందుకై. making them as a salt to this world. వారిని లోకానికి ఉప్పు వలె చేయుచు Thank ఉన్నందుకై. you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Lord, వందనములు ప్రభువా. for the persecution your children have gone through. నీ బిడ్డలు ఎదుర్కొంటూ ఉన్న శ్రమంతటిని బట్టి Thank you. వందనములు. Thank you. వందనముయ్యా. Lord, take them up and use them, Lord, వారిని మీరు చేపట్టుకొని వారిని వినియోగించుకోనండి. as golden vessels. బంగారుమయమైన పాత్రలు వలె. Thank you, Father. వందనములు తండ్రి. As a potter, ఒక కుమ్మరి వలె take them in your hands వారిని మీ హస్తాల్లోనికి తీసుకోనండి. and mold them వారిని రూపించండి. and use them, Lord, వారిని వినియోగించుకోండి ప్రభువా. in Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.